అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆరోగ్యానికి ప్రధానమైన 4 పిల్లర్స్ కోసం మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. నిద్ర, ఆహారము, వ్యాయామము, ఎక్స్క్రీషను, శరీర శుద్ధి. ఈ 4 కోసం మాట్లాడుకున్నాం. ఇందులో ఈరోజు ఎక్సర్సైజ్ కోసం తెలుసుకుందాం. అసలు ఎక్సర్సైజ్ ఎందుకు చెయ్యాలి అని అందరూ అడుగుతూ ఉంటారు. ఎక్సర్సైజ్ అంటే శరీరాన్ని అంతటినీ కూడా మనం ఉపయోగించడం. మీరు చూడండి, ఈ సృష్టిలో ఏదైనా కూడా ఉపయోగించే వస్తువే బాగా పనిచేస్తూ ఉంటుంది. మీరు ఒక బండే తీసుకోండి, ఒక కారు తీసుకోండి, ఒక ల్యాప్టాప్ తీసుకోండి, ఒక ఫోన్ అయినా తీసుకోండి, ఇవి వాడుతూ ఉంటేనే బాగా పనిచేస్తాయి. వాడడం మానేసి పక్కన పెట్టామనుకోండి, దాని తాలూకు పనితీరు తగ్గిపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటాయి. అలాగే మన శరీరం కూడా చక్కగా రోజు శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలని, అవయవాలని వాడే కొలది ఆరోగ్యంగా తయారవుతాయండి. వాడడం మానేస్తే నెమ్మదిగా పాడైపోతాయి. కాబట్టి తప్పనిసరిగా శరీరానికి ఎక్సర్సైజ్ అవసరం. ఈ ఎక్సర్సైజ్ వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అందులో మొదటిగా గుండె పనితీరు బాగా మెరుగుపడుతుందండి. మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల గుండె వేగం పెరిగి దాని తాలూకు పనితీరు చక్కగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే గుండె పనితీరు చక్కగా ఉందో శరీర అవయవాలన్నిటికీ కావలసినటువంటి రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. ఎందుకంటే ఈ రక్తం ద్వారానే శరీరంలో ఉన్నటువంటి అణువణువుకి రక్త పోషణ అనేది రక్తం ద్వారా అందుతుంది. తర్వాత మనకి ఉన్నటువంటి బోన్స్ కావచ్చు, మజిల్స్, జాయింట్స్, ఇవన్నీ స్ట్రెంథనింగ్ అవ్వాలంటే, బలంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్సర్సైజ్ చెయ్యాలి. తర్వాత మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయండి. అంటే పనిచేసి అలసిపోవడము, అలసట, నిస్సత్తువ అనేది ఉండదు. ఎక్సర్సైజ్ చేస్తే చక్కగా రోజంతా ఎనర్జెటిక్గా ఉంటాం. తర్వాత ఎక్సర్సైజ్ చేయడం వల్ల చక్కనైనటువంటి నిద్ర పడుతుందండి. అలాగే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన శరీరంలో మంచి ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మన మనసు ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుంది. తర్వాత మనం తిన్నది చక్కగా అరుగుతుంది. అంటే మన జీవితం సుఖంగా, సాఫీగా సాగాలి అంటే ఆరోగ్యానికి ఎక్సర్సైజ్ అనేది మొదటి ప్రాధాన్యత. మరి ఈ ఎక్సర్సైజ్లో ఎటువంటి ఎక్సర్సైజెస్లు చేయాలి అన్నదే అందరికీ ఉన్నటువంటి ప్రశ్న. మరి ఎక్సర్సైజ్ ద్వారా మన శరీరానికి ప్రాథమికంగా ఏమేమి అవసరాలు ఉంటాయంటే, ఒకటి స్ట్రెంథనింగ్ అండి. అంటే శరీరం కండరాలు, బోన్స్ అన్నీ కూడా బలంగా తయారవ్వడం అనేటువంటి ఒక అవసరం. రెండోది స్టామినా, అంటే మనకున్నటువంటి శక్తి కంటిన్యూస్గా ఎక్కువసేపు మనకి ఉండాలి. ఒక గంట పనిచేసిన తర్వాత అలసిపోయి తర్వాత నిస్సత్తుగా తయారవ్వకుండా కంటిన్యూస్గా మన బాడీలో ఎనర్జీ అనేది ఉండాలి. దాన్ని స్టామినా అని పిలుస్తారు. తర్వాత 3 ఫ్లెక్సిబిలిటీ అండి. శరీరానికి ఆ ఫ్లెక్సిబిలిటీ, ఎలాసిటీ ఉంటే చక్కగా మనం మన తాలూకా పనులన్నీ చాలా ఈజీగా చేసుకోగలుగుతాం, కదలగలుగుతాం. తర్వాతది 4 బ్యాలెన్స్. మన శరీరానికి బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ తప్పితే మనం మన రోజువారీ పనుల్ని మనం సమర్థవంతంగా చేయలేమండి. కాబట్టి ఈ 4 ఏ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫుల్ఫిల్ అవుతాయి. మనం జిమ్ చేసామనుకోండి, ఓన్లీ స్ట్రెంథనింగ్ వస్తుందండి. అలాగే అథ్లెట్స్ ఉన్నారనుకోండి, పరిగెట్టే వాళ్ళు, వాళ్ళకి స్టామినా బాగా డెవలప్ అవుతుంది. అలాగే జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఫ్లెక్సిబిలిటీ చక్కగా విపరీతంగా ఉంటుంది వాళ్ళ శరీరానికి. తర్వాత బ్యాలెన్స్ కూడా, జిమ్నాస్టిక్ చేసే వాళ్ళకి బ్యాలెన్సింగ్ కూడా ఉంటుంది. మరి ఈ 4 ఫుల్ఫిల్ అవ్వాలి అంటే దానికి చక్కనైనటువంటి మార్గం ఏంటంటే యోగా అండి. యోగా చేస్తే మీకు శరీరానికి కావలసినటువంటి బలం చేకూరుతుంది, స్టామినా కూడా వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, బ్యాలెన్సింగ్ కూడా వస్తుందండి.
కాబట్టి ఈజీగా మనం చేసుకోగలం, అందరూ చేసుకునేడానికి వీలుగా ఉండేటువంటి యోగాసనాలు. కాబట్టి ఈ యోగాసనాల ద్వారా మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవుతాయండి. తర్వాత ఈ యోగాసనాలు మనకు వాతావరణంతో కానీ ఒక దగ్గరికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంటిలోనే ఒక 6 అడుగులు ప్లేస్ ఉంటే అందులోనే మనకు వర్షం వచ్చినా, చలి వచ్చినా, ఎండ వచ్చినా మన ఇంట్లోనే కూర్చొని చక్కగా చేసుకునేటువంటి అవకాశం యోగాకు ఉంటుంది. తర్వాత యోగా ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మీరు సాయంత్రం చేసుకోవచ్చు, ఉదయం కూడా చేసుకోవచ్చు, ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు. తర్వాత యోగా వల్ల ప్రివెన్షను ప్లస్ క్యూరు. మిగతా ఎక్సర్సైజ్లు ఉన్నాయనుకోండి, మీరు శారీరకంగా ఆరోగ్యంగా బలంగా ఉంటేనే మీరు అవి చేసుకోగలుగుతారు, లేకపోతే చేసుకోలేము. యోగా అయితే అలా కాదు. మీకు ఏ నడుము నొప్పి, మెడ నొప్పి, ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా దానికి తగ్గ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు మనం చేసుకోవచ్చు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా మనం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనం మనగా ఒకసారి నేర్చుకుంటే జీవితాంతం ఈ యోగాని, ఆసనాలని కంటిన్యూ చేసుకోవచ్చు. కాబట్టి యోగాసనాలు అనేది మిగతా వ్యాయామాల కన్నా, మిగతా ఎక్సర్సైజుల కన్నా దీనికి కన్వీనియన్స్ ఎక్కువ ఉంటుంది, అవకాశం ఎక్కువ ఉంటుంది చేసుకోవడానికి. అన్ని వయసుల వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశం, సౌలభ్యం ఉన్నటువంటి వ్యాయామం ఇంకోటి లేదు. అందుకోసమనే ప్రపంచ దేశాలన్నీ కూడా యోగాకి అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. కాబట్టి మనం కూడా యోగాసనాలకి మొదట ప్రాధాన్యత ఇస్తూ అందరూ కంటిన్యూస్గా రెగ్యులర్గా చేయాలండి. ఒకసారి చేసి మానేయడానికి కాకుండా జీవితంలో ఒక భాగంగా కానీ మీరు చేసుకున్నట్టయితే దీని ద్వారా శారీరకమైనటువంటి పూర్ణ ఆరోగ్యం మీకు వస్తుంది. మరి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, ఎలాంటి యోగాసనాలు చేయాలి అన్న దానికోసం మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్కారం.